అదానీ లంచాల వ్యవహారంలో బీఆర్ఎస్ స్టాండ్ ఏంటో కేసీఆర్ చెప్పాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చీకట్లో ప్రధానితో కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు మోదీకి బీఆర్ఎస్ లొంగిపోయిందన్నారు సీఎం. ఏఐసీసీ పిలుపులో భాగంగా నిన్న జరిగిన చలో రాజ్ భవన్ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి, దీపాదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు. ఇక అదానీ అక్రమాలు, మణిపూర్ అల్లర్లపై కేంద్రం తీరుకు నిరసనగా ఆందోళన చేశారు. 4వ రోజు అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. ప్రారంభంలోనే మాజీ మంత్రి హరీష్, మంత్రి కోమటిరెడ్డి మధ్య డైలాగ్ వార్ నడిచింది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ధ్యాసంతా కమిషన్ల మీదనే ఉందని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి. ఇరిగేషన్ మినిస్టర్గా మామచాటు అల్లుడుగా హరీష్ రావు వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు హరీష్ రావు. ఆధారాలు లేకుండా తనపై సభలో అవినీతి ఆరోపణలు ఎలా చేశారని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో పడేశామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకొస్తున్నామని వివరించారు. అసెంబ్లీలో 2024 భూభారతి బిల్లును మంత్రి పొంగులేటి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆర్ఓఆర్ చట్టం 2020 ప్రక్షాళన చేసి భూభారతి తీసుకువచ్చామని చెప్పారు మంత్రి. బీఆర్ఎస్ సభ్యులు తీరుపై సీరియస్ అయ్యారు స్పీకర్ ప్రసాద్ కుమార్. పదే సభా కార్యక్రమాలకు అడ్డు తగలడంపై అసహనం వ్యక్తం చేశారు. సభలో ఏ సభ్యుడైనా రూల్స్ ప్రకారం నడుచుకోవాలన్నారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నినాదాలను తప్పుబట్టారు స్పీకర్. ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే సభ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు స్పీకర్. హైదరాబాద్ తాజ్ దక్కన్ హోటల్లో డిన్నర్ పార్టీ ఇచ్చారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, విప్పులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రజాపాలన విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకు డిన్నర్ ఇచ్చారు మహేష్ కుమార్ గౌడ్. కేసీఆర్, రేవంత్ నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటి వారిని విమర్శించారు కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. అదానీతో రేవంత్ ఎందుకు కాంట్రాక్టులు రద్దు చేసుకున్నారని ప్రశ్నించారు. అదానీ గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్కి లేదన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో రేవంత్ వసూలు చేస్తున్నారని విమర్శించారు కిషన్ రెడ్డి. ఫార్ములా ఈ రేస్ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చర్చ పెట్టాలంటూ సీఎం రేవంత్ కు బహిరంగ లేఖ రాశారు. ఈ అంశంపై 4 గోడల మధ్య చర్చ కన్నా అసెంబ్లీలో చర్చ జరిగితే నిజాలు ఏమిటో అందరికీ తెలుస్తాయన్నారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి అదానీతో ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ పడుతున్నారని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. అదానీకి ఏజెంట్ మాదిరి సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దావోస్లో అదానీతో రేవంత్ 12,400 కోట్ల అగ్రిమెంట్ చేశారని ఆరోపించారు. అదానీతో దోస్తీ లేకుంటే అగ్రిమెంట్లన్నీ రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. మంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రాజ్భవన్ ముట్టడికి వెళ్లడం రాజ్యాంగాన్ని కూనీ చేయటమేనని విమర్శించారు బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రాహుల్ మందలించారన్న ఒక్క కారణంతో అదానీతో కుదుర్చుకున్న 100 కోట్ల అగ్రిమెంట్ను రద్దు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల హామీలను కాంగ్రెస్ అమలు చేయట్లేదన్నారు. అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. దేశ ప్రజల మనోభావాలు దెబ్బతీసిన అమిత్ షాను వెంటనే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ సైతం అమిత్ షా కామెంట్స్ సమర్థించడం దారుణమన్నారు. యంగ్ జనరేషన్ కు వాస్తవాలు చెప్పాల్సిన వారే తప్పుడు ప్రకటనలు చేయడం బాధాకరమన్నారు ఖర్గే. అంబేద్కర్ పై తన వ్యాఖ్యలను విపక్షాలు వక్రీకరించాయన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. అంబేద్కర్ను దళిత గిరిజనులు అవమానించే ఉద్దేశం తమకు లేదన్నారు. రాజకీయ లబ్ధి కోసం అంబేద్కర్ పేరు వాడుకోవడం సరికాదన్నారు. ప్రధాని మోదీ సర్కార్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తుందన్నారు అమిత్ షా. బోర్డర్ గవాస్కర్ సిరీస్ 3rd టెస్ట్ డ్రాగా ముగిసింది. భారత పోరాటానికి వర్షం తోడవడంతో ఆస్ట్రేలియా గెలుపు ఆశలు గల్లంతయ్యాయి. 5వ రోజు టీమిండియాను 2వ ఇన్నింగ్స్లోనూ ఆలౌట్ చేసి విజయం సాధించాలనుకుంది ఆస్ట్రేలియా. ఇక దూకుడుగా ఆడి భారత్ను ఆలౌట్ చేయాలనే ఆసీస్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. దీంతో 5 టెస్టుల సిరీస్లో చెరో మ్యాచ్ గెలిచి సమంగా నిలిచాయి. 4వ టెస్ట్ డిసెంబర్ 26న మెల్బోర్న్ వేదికగా ప్రారంభం కానుంది.